सुदर्शन चक्र मिशन लॉन्च करेगा। నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారత సరిహద్దులకు సుదర్శన చక్రం రక్షణ 2035 నాటికి ఏఐ ఆధారిత బహుళ స్థాయి వాయు రక్షణ వ్యవస్థ లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తుంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన మిషన్ సుదర్శన చక్రం భారత రక్షణ చరిత్రలో ఒక విప్లవాత్మక అడుగు. आने वाले 10 साल 2035 तक में ये राष्ट्रीय सुरक्षा कवच का विस्तार करना चाहता है, मजबूती देना चाहता है, आधुनिक बनाना चाहता है। और इसलिए भगवान श्री कृष्ण से प्रेरणा पाकर के हमने श्री कृष्ण का जो सुदर्शन चक्र था, उस सुदर्शन चक्र की राह को चुना है। आप में से बहुत लोगों को याद होगा, जब महाभारत की लड़ाई चल रही थी, श्री कृष्ण ने अपने सुदर्शन चक्र से सूर्य के प्रकाश को रोक दिया था और दिन में ही अंधेरा कर दिया था। सूर्य प्रकाश को सुदर्शन चक्र से रोक दिया था और तब अर्जुन ने जो शपथ ली थी जयद्रथ का वध करने की, उस प्रतिज्ञा को अर्जुन पूर्ण कर पाए थे। वो सुदर्शन चक्र के पराक्रम और रणनीति का परिणाम। अब देश सुदर्शन चक्र मिशन लॉन्च करेगा। శ్రీకృష్ణుడి దివ్యాయుధమైన సుదర్శన చక్రం నుండి స్ఫూర్తి పొందిన ఈ ప్రాజెక్ట్ పురాణ గాథల వైభవాన్ని ఆధునిక సాంకేతికత శక్తితో మిళితం చేస్తుంది. सुदर्शन चक्र मिशन लॉन्च करेगा। 2035 నాటికి పూర్తిగా స్వదేశీ సాంకేతికతో అభివృద్ధి చేయబోయే ఈ బహుళ స్థాయి వాయు రక్షణ వ్యవస్థ భారత సరిహద్దులు, ముఖ్య మౌలిక వసతులు, పౌర ప్రాంతాలు, మతపరమైన ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలను శత్రు దాడుల నుండి కాపాడుతుంది. सुदर्शन चक्र मिशन लॉन्च करेगा। ఈ సుదర్శన చక్రం ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలు ఏంటంటే, ఏఐ ఆధారిత రాడార్ నెట్వర్క్లతో వేల కిలోమీటర్ల పరిధిలో ఉన్న శత్రు కదలికలను క్షణాల్లో గుర్తించే కలిగే శక్తి దీనికుంది. అలాగే దీనిలో ప్రెసిషన్ గైడెడ్ ఇంటర్సెప్టర్ డ్రోన్లు, క్రూయిజ్ మిసైళ్లు, లోయిటరింగ్ కమ్యూనికేషన్స్, బాలిస్టిక్ ఆయుధాలను లక్ష్యం చేరకముందే నిర్వీర్యం చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. सुदर्शन चक्र मिशन लॉन्च करेगा। రియల్ టైమ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు భూ, వాయు, సముద్ర మాధ్యమాల ద్వారా సమన్వయం చేయగలదు. ఈ దిశగా విదేశీ సాంకేతికతపై ఆధారాన్ని తగ్గించి ఆత్మ నిర్భర్ భారత్ దిశగా మన దేశం ముందడుగు వేస్తుంది. सुदर्शन चक्र मिशन लॉन्च करेगा। ఈ సుదర్శన చక్రం వ్యవస్థ ఇప్పటికే ఉన్న S-400, ఆకాశ్ ప్రైమ్, ఆకాశ్ తీర్ వంటి వాయు రక్షణ ప్లాట్ఫారంలతో పాటు రాబోయే ప్రాజెక్టు కుషా వంటి స్వదేశీ వ్యవస్థలతో కలిసి పనిచేస్తుంది. सुदर्शन चक्र मिशन लॉन्च करेगा। ఈ సమన్వయం వల్ల దేశ రక్షణ శక్తి మరింత పటిష్టం కానుంది. ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలు ఒకసారి చూద్దాం. సరిహద్దుల్లో 24/7 మానిటరింగ్, శత్రు దాడులకు తక్షణ ప్రతిస్పందన, ముఖ్య నగరాలు, పారిశ్రామిక ప్రాంతాలు, పవర్ ప్లాంట్లు, రైల్వే నెట్వర్క్లు, మతపరమైన ప్రదేశాల రక్షణ. सुदर्शन चक्र मिशन लॉन्च करेगा। భవిష్యత్తులో అంతరిక్షం నుండి వచ్చే ముప్పులపై కూడా ప్రతిస్పందించే సామర్థ్యం. సుదర్శన చక్రం కేవలం ఒక రక్షణ ప్రాజెక్టు కాదు, ఇది భారత ఆత్మగౌరవానికి, సాంకేతికత స్వావలంబనకు ప్రతీక అని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. अब देश सुदर्शन चक्र मिशन लॉन्च करेगा। రక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం మిషన్ సుదర్శన చక్రం అమల్లోకి వస్తే భారత రక్షణ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన వాటిలో ఒకటిగా మారుతుంది. ఇది కేవలం యుద్ధ సమయాల్లోనే కాకుండా శాంతి కాలంలో కూడా వ్యూహాత్మక భయాన్ని తగ్గించి దేశానికి బలమైన భద్రతా గోడగా నిలుస్తుంది.
सुदर्शन चक्र मिशन लॉन्च करेगा। 2035లో ఆపరేషన్ కానున్న ఈ సిస్టమ్ ప్రపంచానికి భారత సాంకేతికత శక్తి, వ్యూహాత్మక ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా నిలవనుంది। सुदर्शन चक्र मिशन लॉन्च करेगा।